మండలాధ్యక్షుని యొక్క ఆస్తులకే భద్రత లేకపోతే, మండలాధ్యక్షుని యొక్క శరీరానికే భద్రత లేకపోతే దాడులు చేస్తే ఇక సామాన్య ప్రజలకు ఏమి భద్రత ఉంటుంది? సామాన్య ప్రజల యొక్క ఆస్తులకు ఏం భద్రత ఉంటుంది? మేము బీసీ కులస్తులను కాపాడుతాం, బీసీ కులస్తులను కాపాడుతాం, చట్టం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ, ఆ మండలాధ్యక్షుడు బీసీ కులస్తుడే, యాదవ కులస్తుడు. ఆ యాదవ కులస్తుడైన శేఖర్ యాదవ్ భార్య ఓ దళిత అమ్మాయి. ఇక్కడ దళితుల అమ్మాయికి భద్రత లేదు, ఆత్మగౌరవం లేదు. బీసీ కులస్తుడైన యాదవ్ కులస్తుడి శేఖర్ యాదవ్కు ఆస్తికి భద్రత లేదు, శరీరానికి భద్రత లేదు. దాడి చేసి చొక్కాజించి ఒక మండలాధ్యక్షుడైన ప్రజాప్రతినిధి పైన దాడి చేసి కొడితే ఏమి మర్యాద? ఏం మర్యాద? ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల యొక్క ఆస్తులకు రక్షణ లేదు, బీసీల యొక్క శరీరానికి రక్షణ లేదు, ఆ దళితుల యొక్క ఆత్మగౌరవానికి రక్షణ లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ఇష్టానుసారం కక్ష సాధింపు